ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఉంటే చాలా సైలెంట్గా ఉండడం, లేకపోతే హైపర్ యాక్టివ్గా గొడవ చేయడం, అండ్ చాలా మందికి పెద్ద అవుతున్న కొద్దీ కూడా మాటలు పలకలేకుండా ఉండడం. అంటే మనకి చాలా ముద్దుగా ఉంటాయి చిన్నపిల్లల మాటలు. ఇప్పుడు తాకని టాకని అవి పలకలేకుండా ఉంటారు. బట్ దీనికి అల్లోపతి కన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా? అంటే జనరల్గా నార్మల్గా న్యాచురల్గా వచ్చే ప్రకృతి పరంగా వచ్చే వాటిని యూస్ చేసుకొని దీని నుంచి బయటపడచ్చా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో ADHD నిజంగా హైపర్ యాక్టివ్ డిసీజ్, అలాగే ఇది ఆటిజము, ఈ రెండిటికి ఈ మధ్య చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ప్రతి హాస్పిటల్లో కూడా. మరి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు దాని నుంచి మనం అవుట్కమ్ చేయాలి, బయటికి రావాలి అంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? మీరు ఎప్పుడన్నా ఇది విన్నారా? వస పెట్టలాగా వాగుతూ ఉంటావు ఎందుకురా బాబు అని. అంటే చిన్నప్పుడు నీకేమైనా వస ఎక్కువ పోసారా? ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు అంటారు కదా. జనరల్ గా వస పెట్ట ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండే వాళ్ళని వీళ్ళని జనరల్ గా వస పిట్టతో పోలుస్తూ ఉంటారు. టకటక మాట్లాడుతూ అంటూ ఉంటుంది. సో అలాగనమాట. జనరల్ గా ఏంటంటే ఈ వస కొమ్ము అంటారు. ఇది ఒకసారి చూడండి. దీని వస కొమ్ములు ఇవి వస కొమ్ములు. తెలీదు చెప్పడమే గానీ 2 రకాలు ఉన్నాయి. ఓకే. సో అది పెద్ద వస. ఓకే. మహాభారీ వచ అంటారు. భారీ వచ, దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఓకే. ఇది చిన్న వచ. అంటే దేని వల్ల ఉండే బెనిఫిట్స్ దాని వల్ల విడివిడిగా ఉంటాయా? ఓకే. ఓకే. సిమిలర్ గానే ఉంది, కొంచెం స్మెల్ సిమిలర్ గానే ఉంది. స్మెల్ సిమిలర్ గానే ఉంటుంది. ఓకే. దీన్ని స్వీట్ ఫ్లాగ్ అంటారు. మనకి వాసన చూస్తే తీయగా అనిపిస్తుంది, కానీ కొంచెం చిరుచేదు ఉంటుంది, కొంచెం తీపిలా ఉంటుంది, కొంచెం కషాయరసం అట్లా అనిపిస్తుంది. దీన్ని జనరల్ గా ఏం చేస్తారు, మన పాతకాలంలో ఎంత వేసేవాళ్ళు, జస్ట్ దాన్ని కొంచెం నానబెట్టి కొన్ని రెండు చుక్కలు అదే పాలు పోసి వస కొమ్ముని అరిగిస్తారు. అరిగించి మనకి చేతికి ఎంత వస్తుంది, చాలా కొంచెం వస్తుంది, అది పోసేవాళ్ళు. జనరల్ గా ఏంటి అంటే ఎక్కువ వాడకూడదు అంటే మనకి ఎంత డోస్ ఉంటుందో అంత డోసే మనం పిల్లలకి ఇస్తాం. జనరల్ గా అంతవరకు చేసుకుంటే ఏ టాక్సిసిటీ రాదు పిల్లలకి. అండ్ ప్లస్ బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని చూసుకుంటూ పోవాలి, మనం నెగిటివ్స్ కంటే కూడా. మనకి ఈ మధ్య నేను చాలా మందిని అబ్జర్వ్ చేశానంటే డా పలకడం రావట్లేదు, డా ప్లేస్ లో తా పలికేస్తున్నారు. మనం ముద్దు మాటలని ఇవ్వాలనుకుంటాం, కానీ మనం దాన్ని కరెక్ట్ చేయకపోతే మనకి తనకి 20 years వచ్చినా 25 years వచ్చినా దాంట్లోనే ఉండిపోతారు. సో వాయిస్ అనేది క్లారిటీ రాదు. అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి జనరల్ గా ఏంటంటే ఇది బ్రెయిన్ కి కోగ్నిటివ్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి కూడా దీన్ని రీసెర్చ్ చేయబడింది అనమాట. సో మనకేంటి అంటే బ్రెయిన్ న్యూరాన్స్ నుంచి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, సో స్టిమ్యులేట్ చేస్తుంది. సో అది చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. మనకి స్వరపేటిగా ఉంటుంది కదా, లారింగ్స్ అంటారు. అది కూడా ఏంటంటే ఒక్కోసారి వాస్తుంది, ఒక్కోసారి పెరాలసిస్ కూడా వస్తుంది. కొంతమందికి మొత్తం బాడీ అంతా బాగుంటుంది, బట్ మొహం మాత్రమే మూతి వంకర పోవడం, కళ్ళు ఇలా సగం కళ్ళు డ్రూప్ అవడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని ఫేషియల్ పాలసీ అంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ వసకమ్ము చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాలల్లో వేసుకొని గార్గ్లింగ్ చేస్తాం అనమాట. మనం గార్గ్లింగ్ చేస్తే కూడా అది స్టిమ్యులేట్ చేస్తుంది, అక్కడ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్స్ అన్నిటిని తగ్గిస్తుంది. ఇది కొంతవరకు పనిచేస్తుంది. ఎక్కువ ఫేషియల్ పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది గార్గ్లింగ్ చేయకూడదు, ఎందుకంటే లోపలికి మింగేసి అంటే ఆపుకోలేకపోతారు వాళ్ళు, మింగేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా తాగొచ్చు కూడా మనకి. బట్ డోసేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా సరే, అన్నమైనా సరే, ఏదన్నా సరే, నువ్వు ఎక్కువ తింటే అది రోగమే తెస్తుంది. సో డోస్ అనేది చెప్పకుండా ప్రతిదానికి ఇది తింటే ఇది వచ్చేస్తుంది అనకూడదు మనం జనరల్ గా. ఇప్పుడు అన్నం కూడా ఎక్కువ తింటే కూడా ప్రాబ్లం వస్తుంది కదా. సో దానికి పర్టికులర్ డోసేజ్ అనేది ఉంటుంది దీనికి. మనకి దీనికి చాలా కొంచెం సరిపోతుంది, కొంచెం కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మనకి ఏంటంటే 125 mg సరిపోతుంది. అంటే మనకి 500 mg టాబ్లెట్ అంటే ఇంత వస్తుంది, ఇంత కొంచెం పౌడర్ చాలు. అంత కొంచెం చిటికెట్ పౌడర్ వేసుకొని మనం పాలల్లో కలుపుకొని తాగినా కానీ
మనకి న్యూరో జనరేటర్ గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే బ్రెయిన్ న్యూరాన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ స్పీచ్ డిజార్డర్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ 2 వచలు చూపించాను కదా, సో 2 డిఫరెంట్ ప్లాంట్స్. ఇది ఎక్వరస్ కలామస్, ఇది ఆల్పినియా గెలాంగా అంటారు. ఇది మహాబారి వచ అన్నమాట. దీన్ని హైమవతి వచ అని కూడా అంటారు. జనరల్ గా ఏంటంటే హిమాలయన్ అలాంటి వాటిల్లో ఎక్కువ కోస్టల్ ఏరియాస్ లో బాగా పెరుగుతుంది. ఈవెన్ చైనా, ఇండోనేషియా, థాయిలాండ్ వీళ్ళందరూ కూడా ఈ మహాబారి వచ చూపించాను కదా, ఈ మహాబారి వచని బాగా యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం మనకి వంటల్లో మనం అల్లం వేసుకుంటామా, ఈ పచ్చి దాన్ని అల్లం లాగా కట్ చేసుకొని కూరల్లో వాడుకుంటారు వాళ్ళు. సూప్స్ లోను, వాళ్ళు చేసే కర్రీస్ లోను, అలాంటి వాటిలో దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. సో న్యూరోజెనెటిక్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి. సో మనమే మన ట్రెడిషన్స్ ఆపేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా చైనీస్ కానీ థాయిలాండ్ కానీ వాళ్ళు కల్నరీ వాటిలో కూడా బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇవి ఇలా వాడుకుంటే మనకి బాగా పనిచేస్తుంది. మనకి ఏంటంటే వచ కొంచెం డోస్ ఎక్కువ అయితే ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ వంటలో కూడా వాడేసుకోవచ్చు మహాబారి వచ అనేది. సో అది కూడా మంచి న్యూరో జనరేటర్. సో ఈ 2 రకాలు ఉంటాయి. కొంతమందికి వచకి కొంచెం కష్టం అనిపిస్తున్నప్పుడు కానీ, మోషన్స్ ఎక్కువ అవుతున్నా కానీ, బ్లోటింగ్ వస్తుంది అనుకున్నా కానీ, ఈ మహాబారి వచకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. ఓకే. సో దీన్ని మంచిగా వాడుకోవచ్చు మనం. సో ఏదైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని ఆల్టర్నేట్ గా ఏముంది అనేది చూసుకున్నప్పుడు ఈ మహాబారి వచ అనేది మీ ముందు ప్రెజెంట్ చేశాను. ఓకే మ్యామ్, మీరు అన్నట్టుగా డోసేజ్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఒకలాగా పెద్దవాళ్ళకి ఒకలాగా వేసుకోవడం ఉంటుంది కదా, చిన్న పిల్లలకి ఎలాగా పెద్దవాళ్ళకి ఎలాగా అండ్ ఏ టైమ్స్ లో ఇది యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. జనరల్ గా ఏంటంటే మన పిల్లలకి వేసినప్పుడు జస్ట్ మనకి అది ఒక 1 గ్రామ్ కూడా రాదు, 1.2 సంథింగ్ అట్లా కొంచెం మనం అరగదీస్తే మనం చేతికి ఎంత వస్తుందో క్వాంటిటీ అంత సరిపోతుంది. మిల్లీగ్రామ్స్ కంటే తక్కువే వస్తుంది. 10 మిల్లీగ్రామ్స్ కూడా రాదు నాకు తెలిసి, అంత కొంచెం వస్తుంది అట్లా అరగదీస్తే. అదే ఇస్తారు మన పెద్దవాళ్ళు కూడా, ఎక్కువ పూయరు. సో మంచిది కదా అని చెప్పి ఎక్కువ యూజ్ చేయకూడదు. దాన్ని అరగతీసి మనకి 1-2 గ్రామ్స్ సరిపోతుంది. బిడ్డల వరకు ఒక 6 months నుంచి 1 year బేబీస్ వరకు మిల్లీగ్రామ్స్ లోనే సరిపోతుంది. జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ మనము 125 mg నుంచి 1 gram వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఏంటి అంటే ఆ ఏజ్ ని బట్టి చూసి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి చూసి మనం చేస్తూ ఉంటాం. ఈవెన్ 10 grams వరకు కూడా యూజ్ చేసినా కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి రీసెర్చ్ లో కూడా చెప్పారు. బట్ 10 grams మనం ఏం అడ్వైజ్ చేయం. మనకి ఏంటంటే అపస్మారం అని పెద్ద ఎపిలెప్సీస్ వస్తాయి చూసారా, ఇలా ఫిట్స్ అంటారు. ఫిట్స్ వచ్చి పడిపోయే వాళ్ళకు కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి రీసెర్చ్ చెప్పున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మనం డోసేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటాం జనరల్ గా. ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మన స్పీచ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అయితే 125 to 500 mg వరకు సరిపోతుంది మనకి. అట్లా ఇచ్చినా కానీ మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. సో అంతకు మించి క్వాంటిటీ ఇవ్వకూడదు. అలా వాడుకోవచ్చు. పాలతో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మనకి ఈ బ్లోటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది వాడచ్చు. కొంతమందికి పాలు పడకుండా కొంచెం గ్యాస్ ఫామ్ అయిపోతుంది పాలు తాగితే అనుకున్న వాళ్ళకి ఇది వాటర్ తో కూడా ఇవ్వచ్చు. ఉట్టిగా నానబెట్టేసేసి దాన్ని అరగతీసేసి దాన్ని నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు. అట్లాంటివి ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. ఈవెన్ దీనికి మనకి చిన్నపిల్లలు నులిపురుగులు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అవి కూడా ఇది ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది అని చెప్పి కూడా రీసెర్చ్ చెప్పబడింది. ఓకే. సో ఇట్లా మనం ఒక్కటే వచ్చా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా. ఆ డోసేజ్ తెలుసుకొని ఎన్నాళ్ళు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అనేది చేస్తే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కొంచెంగా వాడుకున్నప్పుడు మనం 6 months వాడుకున్నా ఏమీ అవ్వదు. పిల్లలకి చాలా రోజులే పోసేవాళ్ళు అప్పుడు. కొంత మంచిగా వచ్చేంత వరకు, వాళ్ళకి బ్రెయిన్ మంచిగా డెవలప్ అవుతున్నంత వరకు కూడా పోసేవాళ్ళు, ఏం అయ్యేది కాదు. వాళ్ళంతా వాడారు కాబట్టి మన పెద్దవాళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలా మందికి, మన ఇండియన్స్ కి మనం చూసింది ఎవరికి పెద్దవాళ్ళు కూడా ఆల్షిమర్స్ చాలా తక్కువ చూస్తాం మనం. ఈ ఫారెన్ కంట్రీస్ లోనే ఎక్కువ ఆల్షిమర్స్ చూస్తుంటాం, ఎందుకంటే అప్పుడు వాడిన వస్తే వాళ్ళకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు నెమ్మదిగా ట్రెడిషన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. దానివల్ల మనకి ఇప్పుడు తొందరగా మనకి ఆల్షిమర్స్ కనిపించడం, పాతకి ఆగిపోయిన రోగాలన్నీ మనకు కూడా, అంటే ఫారెన్ లో కనపడుతున్న రోగాలన్నీ మనకి కూడా వచ్చేస్తాయి. దీని మీద కూడా ప్రచారాలు జరుగుతున్నాయి కదా మేడం, అది డేంజరస్, పిల్లలకి ఇవ్వకూడదు, సమ్ ఏదో ఇష్యూస్ వస్తాయి దాని వల్ల అని చెప్పి. ప్రతిదీ డేంజరస్, ఉప్పు కూడా డేంజరస్ ఎప్పుడు డోస్ కి మించి వాడినప్పుడు. సో ఏదన్నా సరే
ఇది డేంజరస్ అన్నప్పుడు ఎంత క్వాంటిటీలో డేంజరస్. పారాసిటమాల్ కూడా 1000 mg దాటితే డేంజరస్, లివర్ డిటాక్స్ చేస్తుంది. కానీ పారాసిటమాల్ డేంజరస్ అని మనం మాట్లాడడం కదా. సో అలాగే అందరు కూడా తెలుసుకొని ప్రతిదీ డేంజరస్ అనే ముందు ఎంత క్వాంటిటీలో ఇస్తే డేంజరస్ అనేది తెలుసుకొని కొంచెం మాట్లాడితే బాగుంటది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఏదైనా నిజంగా కదా, మనం ఆకలేసిందని తింటాము, అది మంచిగా పనిచేస్తుంది, మన బాడీకి న్యూట్రిషియస్ వాల్యూస్ ఇస్తుంది. కానీ అదే అన్నాన్ని మనం రోజు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్తే మళ్ళీ అదే విషయంగా మారుతుంది. కాబట్టి ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా ఏదైనా ఇష్యూస్, మీ పిల్లల్లో మాటలు రాకుండా ఉన్నా కానీ, నత్తిగా పలుకుతున్నా కానీ, వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళ డెసిషన్ త్రూ ఇంత వాడాలి, ఈ డోసేజ్ వాడాలి, ఈ టైంలో వాడాలి, అవి తెలుసుకొని వాడాలి. తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎక్కడో చూసినట్టుంది ఇవి, బట్ ఇవి ఏంటో అర్థం కావట్లేదు. నేను నార్మల్గా మీరు తీసుకొచ్చినప్పుడు తాటి చెట్లకి సమ్ ఇట్లా ఉంటాయి కదా, సమ్ పొలుసులు ఫిష్కి ఎలా అయితే పొలుసులు ఉంటాయో అలా ఉంటాయి, అవేమో అనుకున్నాను. బట్ దగ్గరకు వచ్చి చూసాక ఇది షేప్ వేరేలా ఉంది. బయట చూస్తుంటాం కానీ ఏంటని తెలీదు. సో ఏంటి, వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మీరు చెప్పాలి. రేల చెట్టు విన్నారా ఎప్పుడన్నా? రేల చెట్టు ఆరగవద ప్లాంట్. యాక్చువల్లీ రేల చెట్టు అనేది ఈ మధ్య ఒకతను మోదుగ చెట్టు గురించి, రేల చెట్టు గురించి ఆంధ్రప్రదేశ్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒక అతను వీటి గురించి చెప్పారు. మనకేంటి అంటే వర్షాలు వస్తున్నాయంటే మోదుగ చెట్టు యొక్క విత్తనాలు ఏ పాటలో ఉంటే దాన్ని బట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది మంత్స్ లో వర్షం పడుతుందా అనేది పాతకాలంలో కనుక్కునే వాళ్ళు అనుకుంటా. అట్లనే ఈ రేల చెట్టు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మనకి దీన్ని రాజవృక్షం అంటారు ఆయుర్వేదంలో. అంటే మనకి రోగాలకి అంటే మీన్స్ కింగ్ ఎలా అయితే మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాడో అలాగే ఈ చెట్టు మనకి ఉన్న ఆరోగ్యానికి మొత్తానికి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి దీన్ని రాజవృక్షంగా చెప్తారనమాట. సో ఇవి దాని యొక్క కాయలు జనరల్ గా. ఇది మనకి ఏంటంటే మార్చ్ ఆ సీజన్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్ ఎలా ఉంటుంది అంటే చాలా గుత్తులుగా ఉంటుంది. ఇక్కడ పైనుంచి ఇలా చూస్తే ఇంత పెద్ద బొకే లాగా ఉంటది. ఫ్లవర్స్ ఎల్లో కలర్ దాన్ని అందుకే గోల్డెన్ షవర్ అంటారు దాన్ని. గోల్డెన్ షవర్ ట్రీ అంటారు అనమాట. సో అది చూడడానికి గోల్డ్ లాగా ఉంటాయి, అంత ఎల్లోయిష్ ఉంటాయి ఫ్లవర్స్ అనమాట. మనకి ఎక్కడ బయట కనిపించవా, రేర్ గా ఉంటాయా? అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ మనకి ఈ సిటీ సెంటర్స్ లో కొంచెం తక్కువ ఉంటాయి. కానీ యాక్చువల్లీ ఇది మా ఇంటి దగ్గర ప్లాంటే అన్నమాట. మా పక్క సందులోనే ఉండింది చెట్టు. ఎప్పుడు వెళ్ళినా ఆ సందు చూసుకుంటూ వెళ్తాను. సో అది మార్చ్ ఒక 2 months వరకు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వచ్చినంత వరకు చాలా బాగుంటుంది ఆ చెట్టు చూస్తే. సో అది అక్కడ నుంచి మనకి ఫ్రూటింగ్ వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇయర్ మొత్తం జస్ట్ లీవ్స్ ఏ కనపడతాయి, ఇంకేం కనపడదు. ఈ సీజన్ లోనే మనకి కాయలు బాగా వస్తాయి అనమాట. అందుకని ఈ సీజన్ లో మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్, చిన్న గొట్టాలుగా ఉంటాయి ఫ్లవర్స్, అవే ఆ చెట్టు ఇవి? అవును. అచ్చా, ఓకే. గొట్టం లాగా ఉండదు, ఫ్లవర్ పెటల్స్ లా ఉంటది. చిన్న పువ్వు ఉంటది, ఇంతదే పువ్వు ఉంటది. ఫ్లవర్స్ కూడా తెద్దామనుకుంటే సీజన్ అయిపోయింది వర్షంకి. సో ఆ ఫ్లవర్స్ దగ్గర నుంచి, లీవ్స్ దగ్గర నుంచి, సీడ్ బార్క్, స్టెమ్ బార్క్, రూట్, ఎవ్రీ పార్ట్ ఈస్ యూస్ఫుల్. ఈ చెట్టులో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క యాక్షన్ ఉంది. కోకోనట్ ఎలా అయితే మనకి కోకోనట్ అంతా అన్ని ఎలా అయితే యూజ్ చేస్తామో మెడిసినల్ గా, అది మనకి ట్రెడిషనల్ గా మనకి డే టు డే కి ఎలా అయితే యూజ్ చేస్తామో మెడిసినల్ గా ఆరగవద అనే ప్లాంట్, ఇది రేల చెట్టు అనేది ప్రతి పార్ట్ కూడా మనకి అన్ని డిసీజెస్ కి చాలా వరకు వర్క్ చేస్తుంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం, పగలగొట్టండి మీరు. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. ఓయ్, చాక్లెట్ లా ఉంది మొత్తం లోపల. కొంచెం బౌల్ లో వాటర్ వేసి తీసుకొస్తే దాన్ని అరగదీయచ్చు కూడా. మళ్ళీనా క్రష్ ఇట్లానా? అట్లా. ఓకే. ఇది కొంచెం గుజ్జుగా కూడా ఉంది. అవును, చింతపండు గుజ్జులాగా వస్తుంది దీంట్లో నుంచి. మన చుట్టూ ఎన్నో ఉంటాయి, మనకు అవి ఏమి తెలీదు. నాకు అంత బలం లేదు. మీరు ట్రై చేయండి, నేను ఇది ట్రై చేస్తా. ఇది చూసారు కదా, చింతపండు గుజ్జులా కనపడుతుంది మనకి. కష్టంగా ఇది ఆ డిప్పలు ఊడేలాగా మధ్యలోకి పగిలితే తీయడానికి బాగా కనపడతాయి. చింతకాయలానే అయింది.
ఓకే. సో ఇట్లా ఉంది. మనకి ఫ్రెష్ గా పండిన ఫ్రూట్ నుంచి ఇట్లా చింతపండు గుజ్జులాగా వస్తుంది. ఇట్లా చూసారా మీకు? తింటే కొంచెం తీయగా పులుపుగా ఉంటుంది, కొంచెం చిరుచేదు అనిపిస్తుంది. అంజీర్ తింటే ఎలా అనిపిస్తుందో అలా ఉంటుంది. ఇది జనరల్ గా మృదు వీరేషణం అంటారు. అంటే జనరల్ గా ఏంటంటే పిల్లలకి ఇంతకు ముందు మనము మారేడుకాయ గురించి చెప్పాం కదా, పిల్లలు తీసుకుంటే మోషన్ అవుతుంది అని చెప్పి, ఇలాంటిది పిల్లలకి ఇస్తే కూడా ఇది ఈజీగా తీసుకుంటారు. వాళ్ళల్లో కూడా మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగా వర్క్ చేస్తుంది. దీన్ని ఇలా పగలగొట్టేసేసి మనం చింతపండుని ఎలా నానబెడతాము అలా గిన్నెలో పెట్టి వాటర్ పోసేసి ఉంచేసామంటే ఒక జ్యూస్ లా వచ్చేస్తుంది. సో దాన్ని మనం పిల్లలకి తాగిపించవచ్చు. స్టోర్ ఉంటుందమ్మా ఇది? స్టోర్ ఉండదు, అది కొంచెం కొంత పార్ట్ మనకి చతురంగులా అంటారు దీని అనమాట. అంటే 4 inches ఇంత పార్ట్. సో ఆ చతురంగులం ప్రమాణంలో మనం దీన్ని తీసుకోవాలని చెప్పి ముందే దానికి సినోనిమ్ లాగా పెట్టేసారు దీని చతురంగుల అని చెప్పి. దాన్ని పగలగొట్టి అంత ముక్కని మనం తీసి పెట్టి దాన్ని నానబెట్టేసేసి దాన్ని గుజ్జు తీసేసి, అదే మీన్స్ అది చింతపండు రసం లాగా తీసేసి దాని కానీ తాగిపిస్తే పిల్లలకి ఉండలు ఉండలు కట్టిపోతాయి, మోషన్స్ అన్నమాట. పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ప్రతిసారి మనకి డల్కలాక్స్ లాగా అట్లా మెడిసిన్స్ లాగా కాకుండా ఇది యాజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్ గా తీసుకోవచ్చు. దీనికి హై రిచ్ ఇన్ విటమిన్స్ కూడా దీంట్లో. సో విటమిన్స్ కి మీకు మినరల్స్ కి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ మీకు మోషన్ కూడా అయ్యేలాగా చేస్తుంది, నేచురల్ గా అవుతుంది. అండ్ మీ దీని టేస్ట్ చూసారు కదా, నార్మల్ అంజీర్ లానే కొంచెం స్వీట్ గా అట్లా ఉంది. కొంచెం స్వీట్ గా కొంచెం అంటే పండింది తీసుకోవాలి ఖచ్చితంగా మనకి. దీంట్లో ఇప్పుడు ఇలా ఇలా బాగా ఇట్లా డ్రై అయిపోయింది, డ్రై అయిపోయిన దాంట్లోనే మనకి గుజ్జు కనపడుతుంది. లేకపోతే మనకి వేరుగా ఉంటది. పచ్చి తీసుకుంటే మళ్ళీ మోషన్ ఆగిపోతుంది. మోషన్స్ అయ్యే వాళ్ళకి చెప్పాను కదా ఈ చెట్టు అన్ని రోగాలకి పనిచేస్తుంది, బట్ ఎలా వాడాలనే దాంట్లో ఉంటుంది. పచ్చివేమో మీకు మోషన్ ఆపుతుంది, పండేసరికి మళ్ళీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది. అట్లా అన్నమాట. ఇలా పండిపోయి ఇట్లా మనకి వచ్చినప్పుడు దీన్ని మనం యూజ్ చేయాలి మోషన్స్ కి అవ్వడానికి అన్నమాట. ఇప్పుడు ఇట్లా తీసాం కదా, ఇది స్టోర్ ఉంటదా? ఇప్పుడు మనం పిరగొట్టేసాం, ఫ్రిడ్జ్ లో ఉంచుతుంది, నీళ్లు తగలనీయకుండా ఉంచితే ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇట్లా ఉంచేసిన మనకి చింతపండు ఎంత ఎలా ఉంటుందో అలా కూడా ఉంటుంది. ఈవెన్ మార్కెట్ లో ఈ గుజ్జుని ఇట్లా అమ్ముతారు కూడా. దీని నుంచి మనం ఎట్లయితే చింతపండు గుజ్జు మనం ఎట్లయితే బయట కొనుక్కుంటామో సేమ్ ఇట్లానే రేల గుజ్జును కూడా అమ్ముతారు. సో రేల గుజ్జును కూడా మనం చింతపండు లాగా స్టోర్ చేసి అవి కూడా అమ్ముతూ బట్ మనకి దొరికి తెచ్చుకుంటే ఇలా యూస్ చేసుకోవడం బెటర్ కదా. మళ్ళీ వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో ఏంటో తెలియదు. వాటర్ టచ్ అయితే కూడా మనకి ఫంగస్ ఫామ్ అవుతుంది. సో అట్లా కాకుండా కాయలు ఈ టైం ఇది సీజన్ యాక్చువల్లీ ఇప్పుడే పండి ఎండి కాయలు వస్తూ ఉంటాయి. సో ఇవి ఎట్లా ఓపెన్ చేయకుండా ఉంటే ఎన్ని రోజులన్నా స్టోర్ ఉంటాయి. ఇదే నేచురల్ షెల్ లాగా ఉంటుంది. సో స్టోర్ ఉంటాయి అన్నమాట. ఈ లోపలిది కొంచెం డ్రై అయినా మనకి నానబెట్టేసి దాంట్లోంచి లిక్విడ్ వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి రోజు కొంచెం క్వాంటిటీలో ఇవ్వచ్చు. చిన్న పిల్లలకి మనకి మోషన్స్ అవ్వని వాళ్ళకే ఇవ్వండి. జనరల్ గా మోషన్స్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వక్కర్లేదు, మళ్ళీ ఎక్కువ మోషన్స్ అవుతాయి. దీని యాక్షన్ తీసుకున్న వెంటనే మనకి మోషన్ అయిపోదు. సో ఎందుకు ఇలాంటి పిల్లలకి అలా మోషన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ కానీ మనం తాగిపిచ్చి పడుకోబెట్టామంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. అలా తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకి మాత్రమే నేను 4 inches పీస్ కావాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకి 1 inch పీస్ సరిపోతుంది. ఆ 1 inch పీస్ నానబెట్టేసేసి దాన్ని పట్టిస్తే సరిపోతుంది. మరీ చిన్న పిల్లలకైతే అంత కూడా అవసరం లేదు. మనకి నానబెట్టాక ఒక స్పూన్ తాగిపిస్తే సరిపోతుంది. అట్లా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక స్పూన్ తాగిపిస్తే సరిపోతుంది. అట్లా అన్నమాట. మోషన్ కాకుండా అంటే ఫ్రీ మోషన్ కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ దీంతో? యాక్చువల్లీ హెయిర్ డైస్ కూడా చేస్తారు. హెయిర్ కూడా స్మూత్ అవుతుంది దీనికి అన్నమాట. అంటే డాండ్రఫ్ కి తగ్గుతుంది. అవును, అట్లా నానబెట్టేసుకొని ఆ వాటర్ రాసుకోవాలా? వాటర్ రాసుకోవాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది బ్యాక్టీరియల్ యాక్షన్, ఫంగల్ యాక్షన్ రెండు ఉన్నాయి దీనికి. యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ యాక్షన్స్ రెండు ఉన్నాయి అన్నమాట దీనికి. సో ఈ నానబెట్టిన వాటర్ ని మనకి హెయిర్ వాష్ లాగా, ఇప్పుడు శీకాకాయ మనం ఎలా చేస్తాము, కుంకుడుకాయ శీకాకాయ ఎలా చేస్తాము, దాన్ని హెయిర్ వాష్ లాగా యూజ్ చేస్తే మనకి డ్రైనెస్ కూడా ఉంటుంది. కొంతమందికి డాండ్రఫ్ వస్తే కూడా మనకి బ్రిటిల్ అయిపోయి హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ గుజ్జు చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి
వాళ్ళకి కూడా మోషన్ సరిగ్గా అవ్వదు అనమాట. ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తుంది, మోషన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. మనకి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అల్సర్స్ ఫామ్ అంటే కాళ్ళ మీద కూడా కురుపుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ కురుపులకు కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో అది యాస్ట్రింజెంట్ లాగా వర్క్ చేస్తుంది, దాన్ని కూడా బాగా పనిచేస్తుంది. వీటి లీవ్స్ కూడా మనకి బాగా వర్క్ చేస్తాయి. లీవ్స్ కూడా మనకి పుండ్ల దగ్గర ఆ ఆకుల్ని కొంచెం పసుపు వేసి మనం ముద్దలాగా చేసి ఆ కట్టు దగ్గర పెట్టాము అంటే ఇప్పుడు తామర అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి లీజన్స్కి, ఎగ్జిమాస్కి అట్లాంటి వాటికి కూడా దీని లీవ్స్ బాగా పనిచేస్తాయని రీసెర్చ్ చెప్పబడింది. దీని ఫ్లేవర్స్ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు చామంతి పూలతో కూడా టీ చేసుకొని తాగుతూ ఉన్నారు ఈ మధ్య. చామంతి పూలు, ఈ శంకు పూలు టీలు చేసుకొని తాగుతారు కదా. సో అట్లాగా దీని పూలు ఇట్స్ వెరీ కార్డియోటానిక్ అనమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో దీని ఫ్లేవర్ కూడా యాక్షన్ ఉంది అని చెప్పి రీసెర్చ్ చేయబడింది. అట్లా మల్టిపుల్ అనమాట. ప్రతి స్టెమ్ బార్క్ కూడా స్కిన్ డిసీజెస్ కి బాగా వర్క్ చేస్తుంది. రూట్ బార్క్ ఏంటంటే మనకి పారాసైట్స్ వస్తుంటాయి కదా, సో నులి పురుగులు పడ్డము, పారాసైట్స్ ఉండము, దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, రేలా చెట్టు అంట మీకు ఎక్కడైనా దొరికితే చక్కగా మొత్తం స్టోర్ చేసేసుకోండి, మొత్తం ఎక్కువ ఉంటే కలెక్ట్ చేసేసుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. కాబట్టి ఎందుకో నిజంగా మ్యామ్ చెప్పినట్టు మనవన్నీ వదిలేసి ఎంతసేపు టాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యి అలానే తగ్గించుకోవాలని చూస్తున్నాం. న్యాచురల్గా జస్ట్ దీన్ని తీసుకెళ్ళి సోక్ చేసుకొని ఆ వాటర్ పిల్లలకి దాపించడం, మనకి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తాగడం, ఈజీ థింగ్, న్యాచురల్ వేలో వచ్చినవి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి. మీకు వర్క్ అయితే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా సజెస్ట్ చేయండి. ఈజీ వేలో బయటపడడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అండ్ మీకు ఇలా కొత్త ప్రకృతి పరంగా వచ్చే వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము మ్యామ్ ద్వారా. సో ఇలా మీకు కొత్తగా న్యాచురల్ గా దొరికేవన్నిటిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము లక్ష్మీ మ్యామ్ ద్వారా.